టాపిక్ మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే మనం మనల్ని ఎలా అంచనా వేసుకోవాలి, మన ఎలా సెల్ఫ్ అసెస్మెంట్ లేకపోతే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అని ఇంగ్లీష్లో అంటారు. దీన్ని మనం ఎలా అంచనా వేసుకోవాలనేది ఈ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇందులో ఏంటంటే 2 రకాలు ఉంటాయి. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఒకటి, సెల్ఫ్ రిట్రాస్పెక్షన్ ఒకటి. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటే అదేంటంటే అది మనం మన గురించి అనాలిసిస్ చేసుకోవడం, మన గురించి మన గురించి తెలుసుకోవడం అనేది సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటారు. సెల్ఫ్ రిట్రాస్పెక్షన్ ఏంటంటే క్లుప్తంగా చెప్తున్నాను. అదేంటంటే పాత జరిగినవి అది మనం పరిశీలన చేసుకోవడం అన్నమాట. దాన్నే సెల్ఫ్ రిట్రాస్పెక్షన్ అంటారు. సో ఇప్పుడు టాపిక్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. మనం ఎందుకు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, సెల్ఫ్ అసెస్మెంట్ అనేది అది కూడా చేసుకోవాలి. అదేంటంటే మనము లైఫ్లో ఛాలెంజెస్ చాలా ఎదుర్కోవాలి. ఎందుకంటే లైఫ్ అన్నది చాలా అంత ఈజీ కాదు, అలాగని కష్టము కాదు. కానీ మనం ఏంటంటే చాలామంది తప్పటడుగులు వేస్తారు, అంటే సరైన దిశలో వెళ్ళరు. సో దానికి మనం ఒక ప్రాపర్ వేలో వెళ్తే మనం ఒక గోల్కి రీచ్ అవ్వచ్చు. దాన్నే మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటాం. అది చాలామందికి తెలియదు. ఎందుకంటే తెలియదు, మనకి ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు చెప్పిన విధంగా పెరగాలని అంటారు. వాళ్ళు ఇప్పుడు సపోజ్ మన ఇంటి పక్కన ఇంజనీరింగ్ చదువుతున్నాడు అనుకోండి. సో ఈ అబ్బాయికి క్యాపబిలిటీ లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే, అబ్బాయి పక్కవాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నువ్వు కూడా చదివితే చాలా మంచి ఉద్యోగాలు వస్తాయట. ఈ అబ్బాయికి అంత నాలెడ్జ్ అంటే అంత చదువు మీద అంటే అంత ఇది ఉండదు, నాలెడ్జ్ ఉండదు. అయినా సరే ఏదో కోచింగ్ తీసుకొని ఏదో ఎంసెట్ రాసి ఏదో ర్యాంక్స్ తెచ్చుకుంటాడు, చాలా పెద్ద ర్యాంక్ తెస్తాడు, ఏదోలాగా ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాడు. సో సరిగ్గా వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కాలేకపోతున్నారు ఈ రోజుల్లో. సో ఎందుకు? దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్కి ఇంపాక్ట్ పడుతుంది. సో దాన్ని అంటే ఇప్పుడు ఇది సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఏంటంటే చేసుకోవడం వల్ల ఏమంటే సరైన దిశలో వెళ్తారు ఎవరైనా సరే. సో మనం అందుకే స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా సరే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రిట్రాస్పెక్షన్ లేకపోతే వాళ్ళు సరైన దిశలో వెళ్ళాక వాళ్ళు సగంలోనే కెరియర్ ఆపేయవలసి వస్తుంది. సో అందుకే మనం ఏంటంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ మీద ఈ టాపిక్కి వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే మనలో చాలామందికి ఏంటంటే ఎలాగ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలో తెలియదు, సెల్ఫ్ అసెస్మెంట్. అది మేము ఒక ఫామ్ ఇస్తాము, మీరు ఆ ఫామ్లోని ఫిల్ చేసేసి నాకు అంటే నేను మీకు ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్లో మీ ఈమెయిల్ ఐడి, మీ పేరు, మొబైల్ నెంబరు, కాంటాక్ట్ నెంబర్ రాస్తే నేను మీకు కాల్ చేసి ఒక లింక్ పంపిస్తాను. అదే సెల్ఫ్ అసెస్మెంట్ ఫామ్, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఫామ్ అన్నమాట. అది ఫిల్ చేసిన తర్వాత ఓకే మీరు ఎంతవరకు ఉన్నారో ఏంటి, మీరు లైఫ్లో కావాల్సింది ఏంటి, ఏ అచీవ్ చేయగలరో మీకు చెప్తాను. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ బేసిస్ ద్వారా మీరు ఏంటంటే కెరియర్ని పర్ఫెక్ట్గా మీరు డిజైన్ చేసుకోగలరు. లేకపోతే ఏమవుతుందంటే మీకు ఏంటంటే అనుకుందోటి అయ్యింది ఒకటి అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు లైఫ్లో ఏంటంటే అందరూ యుద్ధం చేయాలి.
యుద్ధం కావాల్సింది ఏంటి, మనకి కావాల్సింది ఏంటి? ఫస్ట్ వెపన్స్ కావాలి, సోల్జర్స్ కావాలి, అమ్యునిషన్ కావాలి, ఫుడ్ కావాలి, పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, ఫ్యూయల్ కావాలి. తర్వాత వాళ్ళకి సంబంధించిన సైనికులకు సంబంధించిన అన్ని ఏదైతే అంటే మెటీరియల్ ఉందో, ఎక్విప్మెంట్ ఉందో, ఇవన్నీ సమకూర్చాలి. అప్పుడే మనం ఏంటంటే బలంగా చెప్పుకోగలం. ఓకే, అప్పుడే మనకి ధైర్యం ఉంటుంది. ఓకే, సేమ్ ఇప్పుడు ఏదైతే ఆర్మీ అంటే డిఫెన్స్ ఉందో, సెల్ఫ్ డిఫెన్స్ అంటే కంట్రీ డిఫెన్స్, వాళ్ళన్నీ సమకూర్చుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి. సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేస్తూ ఉంటుంది. ఓకే, మన మీద ఎవరైనా ఫ్యూచర్లో దాడి చేస్తే మన దగ్గర వెపన్స్ లేకపోతే మనకి చాలా కష్టమైపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే శత్రువు వాడు మనకి మీద దాడి చేస్తారు. వీళ్ళ దగ్గర వెపన్స్ లేవు, మనం ఈ కంట్రీని ఆక్యుపై చేసుకోవచ్చని మన గురించి మనం వేరే వాళ్ళకి చూపించాలన్నమాట, మా దగ్గర ఈ వెపన్స్ ఉన్నాయి. అందుకే మనకి ఇండియాలో టెస్టులు చేస్తారు, అంటే అన్ని టెస్టులు చేస్తారనమాట. సో ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్, ఏదో రాకెట్లా మిసైల్ టెస్ట్ చేస్తారు. సో దట్ ఏంటంటే ప్రపంచాన్ని తెలుస్తున్నారు వీళ్ళ దగ్గర చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, చాలా మంచి మిసైల్స్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర మనతో పెట్టుకోకూడదు, వీళ్ళ దగ్గర చాలా అంటే అలా అనమాట. ఇప్పుడు సేమ్ మనం కూడా అంతే. మన లైఫ్లో సాధించాలి అంటే మనకి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. మన ఫ్యూచర్లో ఛాలెంజెస్ ఉన్నాయి, అది ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మనం చేయాలి. చేయకపోతే మనం ఏంటంటే ఆ గోల్ అచీవ్ చేయలేము. సో చేయాలి అంటే ఏంటి, మనం సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఇతరుల మాట విని వేరే వాళ్ళ దారిలో వెళ్ళిపోయి, ఓకే వాళ్ళు బాగా చేస్తున్నారు కదా మనం వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి ఈ కాంపిటీషను, సో ఇవన్నీ చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ అడుగు ద్వారాలు వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే. అందుకే ఫస్ట్ మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. నేనేం చేయగలను, నా దగ్గర ఏం వెపన్స్ ఉన్నాయి, ఇంకా నేను ఏం చేయాలి, అది మనం చేసుకుంటే మనం ఒక గోల్ని అచీవ్ చేయగలం, ఒక లైఫ్లో సమ్ గోల్కి రీచ్ అవ్వగలం. అంతేగాని వేరే వాళ్ళు చేస్తున్నారు కదా అని మనము అదే చేసేసి వాళ్ళ వెనకాల పడి ఇది చేసామంటే మనకే నష్టం. సో నా దగ్గర ఒక మంచి ఇది ఉందన్నమాట. ఏంటంటే నేను మీకు అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరేంటంటే దానికి కొంచెం అంటే ఇంప్రూవైజ్ చేసుకుంటే మీరు లైఫ్లో మంచిగా సెట్ అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ప్రపంచం అంతా కొంచెం కొన్ని దగ్గర వార్ జరుగుతుంది, కొన్ని దగ్గర కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఏమో ఆహారం లేదు, కొన్ని కంట్రీస్లో ఆహారం ఉంది, సో కొన్ని కరప్షన్ ఉంది, సో తర్వాత కొన్ని దగ్గర జాబ్స్ లేవు, కొన్ని దగ్గర జాబ్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర జాబ్స్ పోతున్నాయి. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం ఇవన్నీ ఒక థ్రెట్స్ అన్నమాట మనకి. ఓకే, సో ఇవన్నీ థ్రెట్స్, మనం దీన్ని ఎలా అధిగమించాలి, అదే యుద్ధం అన్నమాట. యుద్ధం మనం ఏదైనా అది యుద్ధం అంటే బాంబులు విసురుకోవడం కాదు, అంటే మన ఈ సిచ్యువేషన్ని ఎలాగా మనం బయటకు పడాలి. సో అది నేను చెప్తాను. సో నా దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ ద్వారా మీకు ఏంటంటే ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, దాన్నే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాను. మీరు నా దగ్గర ఈ క్లిక్ చేసి కింద లింక్ ఉంటుంది, ఆ లింక్లో మీ డీటెయిల్స్ ఇస్తే నేను మీతో ఫోన్లో పర్సనల్గా మాట్లాడిన తర్వాత అన్నీ చెప్తాను అన్నమాట.
ఓకే, ఎలా చేయాలి, మనం ఎలా ఏంటంటే ఈ సిచ్యువేషన్లో హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్తాను. మీకు ఉపయోగపడుతుంది. దీనివల్ల మీరు కెరియర్లో మంచి సక్సెస్ఫుల్గా మీరు సక్సెస్ఫుల్గా అవుతారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.